హలో అండి. బీరకాయ పైన ఉన్న పొట్టు వల్ల హెల్త్‌కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన ఐస్‌కి చాలా మంచిది. అలాగే లివర్‌కి, మరీ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్‌కి అయితే చాలా మంచిదండి హెల్త్‌కి. సో, ఈరోజు నేను ఈ బీరకాయ పొట్టుతో చట్నీ చేయబోతున్నాను. ముందుగా ఈ బీరకాయ తొక్కు పచ్చడి కోసం కడాయిలోకి ఆయిల్ వేసుకొని, బీరకాయ పైనున్న పొట్టుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం చింతపండు, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. బీరకాయ పొట్టు ఫ్రై అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. దీంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.